హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ సిలబస్లో మ్యాథ్స్ సిలబస్లో ఫ్లాట్ షేప్స్ పిల్లలకి ఎలా నేర్పించాలనేది ఈరోజు చూసాము. ఫస్ట్ ఫ్లాట్ షేప్స్ నేర్పించే ముందు బేసిక్స్ ముందు నేర్పిస్తాము. వర్టికల్ లైన్ అంటే ఏంటిది, హారిజంటల్ లైన్ అంటే ఏంటిది. వర్టికల్ లైన్ డెఫినేషన్: లైన్ దట్ గోస్ స్ట్రైట్ అప్ అండ్ డౌన్. అంటే వర్టికల్ లైన్ అంటే ఇలా స్ట్రైట్ ఉండడంని వర్టికల్ లైన్ అంటే. లైన్స్ దట్ రన్స్ లెఫ్ట్ టు రైట్, ఇలా లెఫ్ట్ టు రైట్ ఉంటే హారిజంటల్ లైన్. క్లియర్గా పిల్లలకి ఇలా చెప్పాలి, ఇది హారిజంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్. ఇవి ఇలా ఉంటే అంటే మనం బెండ్ చేయలేని ఉంటే అవి ఏమంటారు, లైన్స్. అలా కాకుండా మనం బెండ్ చేయగలుగుతాం, అవి కర్వ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ 5 రాశాను. ఈ 5 రాసిన దాంట్లో ఇది స్ట్రైట్ లైన్ అంటే ఇది లైన్స్, ఇవి కర్వ్స్ అంటే ఇది కర్వ్స్. అంటే ఇవి రెండు లైన్తో ఉంది, కర్వ్తో ఉంది ఈ నెంబర్ అనేది. ఇక్కడికైతే లైన్ గురించి మనం నేర్చుకున్నాం కదా, లైన్స్, కర్వ్స్, వర్టికల్ లైన్, హారిజంటల్ లైన్. ఈ ఫ్లాట్ షేప్స్లో ఫస్ట్ మనం నేర్పించాల్సింది పిల్లలకి ఇవే: ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, ఓవెల్. ఇవి ఫ్లాట్ షేప్స్ అనేవి పిల్లలకి స్పెల్లింగ్స్తో సహా నేర్పించేసి దీని యొక్క ఫ్యూచర్స్ నేర్పించాలి. ఫ్యూచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దీనికి సైడ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, అంటే 4 సైడ్స్ ఉన్నాయి. కార్నర్స్ 1 2 3 4. స్క్వేర్కి 4 సైడ్స్ 4 కార్నర్స్. ఓవెల్కి నో సైడ్స్ నో కార్నర్. రెక్టాంగిల్కి కూడా 4 సైడ్స్ ఉంటాయి 4 కార్నర్. సర్కిల్కి నో సైడ్స్ నో కార్నర్. ట్రయాంగిల్కి చూస్తే 3 సైడ్స్ 3 కార్నర్స్. ఇవి ఫ్యూచర్స్. పిల్లలకి ఇవి క్లియర్గా వచ్చి ఉండాలి. ఇప్పుడు నేను రైట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్కి రాయాలి, లేదు ట్రయాంగిల్కి అడిగితే ట్రయాంగిల్కి రాయాలి. ఎగ్జాంపుల్ ఆఫ్, ఇంకా పిల్లలకి ఇలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఎలా నేర్పించాలనేది ఇప్పుడు చూసాము. ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్లో స్ట్రైట్ లైన్ ఏది అంటే మనం ఏ రాయొచ్చు, లేదు అనుకుంటే మనము ఈ రాయొచ్చు, ఎఫ్ రాయొచ్చు. ఇవన్నీ స్ట్రైట్ లైన్తో. నెక్స్ట్ ఈ రాయొచ్చు ఎగ్జాంపుల్కి, లేదంటే ఎఫ్ రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ కర్వ్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ఆల్ఫాబెట్, మనం బి రాయొచ్చు. స్ట్రైట్ లైన్ ఉంది, నెక్స్ట్ కర్వ్ ఉంది. ఇలా పిల్లలకి ఈజీగా చెప్పాలి. ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ నెంబర్స్. నెంబర్స్లో స్ట్రైట్ లైన్ అంటే మనం 1 చెప్పొచ్చా, నెక్స్ట్ 7 చెప్పొచ్చా. కర్వ్స్ అనుకుంటే నెంబర్ 3 చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఇన్ నెంబర్. రైట్ ద టూ థింగ్స్ దట్ యూ అరౌండ్ బోత్ హ్యావ్ లైన్స్ అండ్ కర్వ్స్. మనకి స్ట్రైట్ లైన్ ఉండాలి, కర్వ్స్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా 2 థింగ్స్ చెప్పాలంటే బాల్ చెప్పొచ్చా, ఐస్ క్రీమ్ చెప్పొచ్చా, ఇలా చెప్పొచ్చు కదా. కర్వ్స్ ఉండేది, లేకుంటే మనం ఏవైనా కానీ కొన్ని చెప్పొచ్చు, లేకుంటే వాటర్ బాటిల్ చెప్పొచ్చు. పైన రౌండ్గా ఉంటుంది, నెక్స్ట్ కింద ఏమో స్ట్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే పిల్లలకి ఇవి ఈజీ మెథడ్లో చూపించాలి. కౌంట్ అండ్ రైట్, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కరెక్ట్గా, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది పిల్లలకి ఈజీగా కౌంట్ చేసి రాసేలాగా చూడాలి. ఇలా పిల్లలకి డెఫినేషన్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చినా కానీ వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలీషా ఛానల్. థ్యాంక్ యూ.